హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాళ విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ కలిసి నటించిన 'కింగ్డమ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలి అని వెయిట్ చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. కారణం, ఆన్ ద స్క్రీన్ హి ఈజ్ ఎ కంప్లీట్ పర్ఫార్మర్. హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్. కరెక్ట్ రోల్ ఆర్ క్యారెక్టర్ దొరికితే ఏం చేయగలడు అని మరోసారి ప్రూవ్ చేశాడు 'కింగ్డమ్' మూవీతో. ఆఫ్‌కోర్స్ అది స్టిల్ తన 100% అని నాకు అనిపియలేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ నుండి ఇంకా బ్రిలియంట్ పెర్ఫార్మన్సెస్ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవచ్చు. బట్ డైరెక్టర్ అండ్ రైటింగ్ తన నుండి ఆ 100% పుల్ చేయలేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. మూవీకి ఒక పెద్ద సినిమా అనిపించే పొటెన్షియల్ అండ్ గ్రాండియర్ ఉన్నట్టు తెలుస్తుంటది. కానీ ఒక కంప్లీట్‌నెస్ ఉండదు. ఆల్వేస్ ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు అనిపిస్తుంటది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ముందుగా పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. స్టోరీ, క్యారెక్టర్ అండ్ వరల్డ్ బిల్డింగ్ బావుండే. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చిన్న చిన్న సీన్స్ అనిపించినాయి. కొత్తవని గాదు గానీ, విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ వల్ల ఆర్ సీన్ సెటప్ వల్ల బావుండే. కొత్తవి కాదని ఎందుకంటున్నా అంటే, మూవీలో కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసినవే ఉన్నట్టు అనిపించింది. ఇన్‌ఫాక్ట్ స్టోరీ లైన్ కూడా చాలా సిమిలర్ టు అదర్ మూవీస్ అనిపించింది. కానీ కింగ్డమ్ ఇట్లాంటివి యాడ్ ఆన్స్ అన్నట్టు. సో, ఆ డీటెయిల్స్‌లోకైతే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. 'కింగ్డమ్' మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ యాక్టర్స్. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పెర్ఫార్మన్స్. అది విజయ్ దేవరకొండ గావచ్చు, సత్యదేవ్ గావచ్చు, భాగ్యశ్రీ బోసే గావచ్చు. స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా తెలుస్తుండే. యాక్టింగ్ గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మూవీలో డైలాగ్స్ ఎక్కువ లేవు. సో, మోస్ట్ ఆఫ్ ది ఎమోషన్స్, ఫీలింగ్స్ లైక్ ఆనందం, బాధ, కోపం, ప్రేమ ఇట్లాంటివన్నీ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజెస్‌తో కన్వే చేస్తూ ఉంటారు. సో, ఒక పక్క దేవరకొండ, ఇంకో పక్క సత్యదేవ్ ఇద్దరు చాలా చేసిండ్రు. అండ్ ఆఫ్‌కోర్స్ తనకున్న స్కోప్‌లో భాగ్యశ్రీ కూడా చేసింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్‌లో కొంచెం కొత్తదనం ఆర్ ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్ మోర్ మెచ్యూర్డ్‌గా అనిపించింది నాకు. ఒక్కటేంటంటే తన యాక్టింగ్ ఆర్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉన్న ఇంపాక్ట్ డైలాగ్ డెలివరీలో మిస్ అయినట్టు అనిపించింది కొన్నిసార్లు. డైరెక్టర్ అట్లా డిజైన్ జేషిండా? లేక విజయ్ సైడ్ నుండే సంథింగ్ మిస్సింగా అనేది అర్థం గాలేదు. ఇక అది తప్ప విజయ్ దేవరకొండ సైడ్ నుండి నాకెట్లాంటి కంప్లెయింట్స్ లేవు. ఇన్‌ఫాక్ట్ ఆయన చాలా జేసిండు. కానీ మూవీ అయిపోయేసరికి ఆ ఇంపాక్ట్ డైల్యూట్ అయింది. దానికి రీజన్స్ ఏంటి అనేది గూడా చెప్తా నెక్స్ట్. 'సత్యదేవ్' వాస్ బ్రిలియంట్. కానీ క్యారెక్టర్ స్కోప్ లిమిటెడ్ అనిపించింది. ఎమోషనల్ ఆర్ యాక్షన్ హై వచ్చే సీన్స్ ఏం లేవు. అది రైటింగ్ మిస్టేక్. రాయలేదు గాబట్టి ఆయన చెయ్యలేదు. ఆయన మాత్రం ఇచ్చిన దానికి 100% న్యాయం జేషిండు. కానీ ఇవ్వడమే ఆయన కేపబిలిటీకి తక్కువ ఇచ్చారు అనిపించింది. భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. చూడ్డానికి బ్యూటిఫుల్ ఉండడమే కాకుండా పెర్ఫార్మన్స్ కూడా చేసింది. తనకి ముందు ముందు బ్రైట్ ఫ్యూచర్ ఉండొచ్చు అనిపించింది. ఇక ఇప్పుడు మూవీకి యాక్చువల్ కర్త, కర్మ, క్రియ అయిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ తిన్ననూరి అంటే తెలిసిన వాళ్ళకి ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది 'జెర్సీ' మూవీ. అది నాని కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్ లాంటిది అనే విషయం పక్కన పెడితే, సినీ అభిమానులకు ఆ మూవీ ఒక బ్రిలియంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. జెన్యూన్ అండ్ బ్రిలియంట్ నరేషన్ ఆఫ్ ఎమోషనల్ జర్నీ చూస్తాం ఆ మూవీలో. ఆ డైరెక్షన్ అండ్ రైటింగ్ 'కింగ్డమ్' మూవీలో కనిపించవు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ద మూవీ. టీజర్, ట్రైలర్, ప్రమోషన్ వీడియోస్ అండ్ సాంగ్స్ చూడకుండా మూవీకొచ్చిన వాళ్ళకి కొన్ని కాంటెక్స్ట్‌లు కంప్లీట్‌లీ అర్థమే కావసలు. కట్స్ ఉంటది మూవీ అంతా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో మూవీ సీన్ టు సీన్ ఫ్లో అవ్వదు. డైరెక్ట్ బ్లాక్ టు బ్లాక్ జంప్ అయితుంటది. ఈ జంప్స్ మధ్యలో మిస్ అయిన బ్లాక్స్ అన్నీ మనమే ఫిల్ చేసుకోవాలన్నట్టు. ఇది ఎట్లా అనిపించిందంటే, చిన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్‌కి పైన మెన్షన్ చేస్తారు గదా! మేక్ నెసెసరీ అజంప్షన్స్ వేరెవర్ రిక్వైర్డ్ అని. అట్లే ఉంటది మూవీలో గూడా. ఒక సీన్ ల్యాండ్ అయితది. అండ్ ఆ సీన్ ఇండివిడ్యుయల్‌గా బావుంటది గూడా. కానీ దానికి కావాల్సిన సెటప్ ఏముండదు ముందు. ఇక అది మనం ఊహించుకోవాలి. ముందు ఇట్లిట్లా అయ్యుంటది. అందుకే ఇప్పుడు ఈ సీన్‌లో వీళ్ళిట్లా జేస్తున్నారు అని. ఇగ అది ఎవడి ఇమాజినేషన్ వాడిది. ఇట్లా మూవీలో చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్, హీరో, హీరోయిన్ రిలేషన్ బిల్డింగ్‌కి ఎలాంటి సీన్స్ లేవు. హృదయం లోపల సాంగ్ లేదు మూవీలో. ఆ సాంగ్ రిలీజ్ జేసి ఒక పర్స్‌పెక్టివ్ క్రియేట్ జేశారు. హీరో, హీరోయిన్ మధ్య బాండింగ్ అసలు జెన్యూన్‌గా రిలేషన్‌షిప్‌లోకి వెళ్తారా? లేక జస్ట్
వాళ్ళ ప్రొఫెషన్స్‌కి సింక్ అయ్యేలా సిట్యుయేషన్‌షిప్ మాత్రమే మెయింటైన్ చేస్తారా అని. మూవీలో ఈ కాంటెక్స్ట్ కంప్లీట్‌లీ మిస్సింగ్. సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. అండ్ కొన్ని బిఫోర్ మూవీ సీన్స్ హై అనిపిస్తాయి. లైక్ ఇనిషియల్ గ్లిమ్స్‌లో బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నప్పుడు షీల్డ్ అడ్డు పెట్టుకొని లేసే సీన్, జైల్‌లో అందరూ చుట్టూ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు వర్షంలో విజయ్ హ్యాండ్స్ ఒక డిఫరెంట్ మేనరిజంతో మూవ్ చేస్తూ ఏదో సాధించేసినా అని కన్వే చేయడం, ఇట్లాంటివి హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసినాయి. బట్ మూవీలో మాత్రం అంత ఇంపాక్ట్ కనిపించలేదు నాకు. ఇప్పుడు 'జర్సీ' మూవీ అంటే సమ్ ఐకానిక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ ట్రైన్ ఎపిసోడ్, హీరో, హీరోయిన్ మధ్యలో ఎమోషనల్ సీన్స్, నాని బ్యాట్ తీసుకొని గ్రౌండ్‌లోకొచ్చేటప్పుడు ఒక స్వాగ్ ఇట్లా చాలా ఉంటాయి. 'కింగ్డమ్' మూవీ నుండి ఇట్లాంటి మూమెంట్స్ ఆర్ మిస్సింగ్ అనిపించింది నాకు. కీ టేక్ అవేస్ అంటారు గదా! అవి పెద్దగా కనిపించలేదు నాకు. సో, 'గౌతమ్ తిన్ననూరి' మాత్రం చాలా డిసప్పాయింట్ జేసిండు. అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకొని కూడా స్క్రీన్ మీద ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిండు అనిపించింది. మూవీ డ్యూరేషన్ పెరుగుతదని తీసేసారో, వాళ్ళ రీజన్స్ ఏంటి అనేది మనకి క్లియర్‌గా తెలీదు గానీ, ఈ ఎడిటింగ్ ఆర్ రైటింగ్ గ్యాప్స్ వల్ల ఇన్‌కంప్లీట్ ఫీల్ ఉంటది మూవీ అంతా. దీనివల్ల మూవీకి ముందు వాళ్ళు రిలీజ్ చేసిన కాంటెంట్‌కి, మూవీకి సింక్ మిస్ అయినట్టు అనిపించింది నాకు. వరస్ట్ పార్ట్ ఏంటంటే, ఇన్ని కట్స్ తర్వాత కూడా మూవీ లాగ్ అనిపిస్తది కొంచెం. ఎందుకంటే, హై ఇచ్చే సీన్స్ లైక్ ఎలివేషన్స్ గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, ఈ లాగ్‌ని ఓవర్‌కమ్ చేసే రేంజ్‌లో లేవు కాబట్టి. స్కోప్ అయితే 100% ఉంది. అండ్ డైరెక్టర్ ఏమనుకుంటుండు అనేది అర్థమైతుంటది గానీ, అదంతా మనం ఊహించుకోవడమే. స్క్రీన్ మీద కనిపించదు. సో, థాట్స్ ప్యూర్‌లీ ప్రెజెంటేషన్ ఫాల్ట్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటేంటంటే, మ్యాటర్ కరెక్ట్‌గా ఉంటే కొంచెం లెంత్ ఎక్కువున్న మూవీస్ గూడా యాక్సెప్ట్ జేస్తారు మన ఆడియన్స్. దానికి మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ 'యానిమల్' అండ్ 'సలార్' మూవీస్. ఇక క్లైమాక్స్‌లో కొన్ని వై అనేది రివీల్ జేస్తారు గానీ, అవి కూడా గ్రేట్‌లీ కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ చేయలేదు. బట్ ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ పార్ట్ వాళ్ళెందుకు తీస్తున్నారు? మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు అనేది అర్థం గానీకి కొన్ని క్వెషన్స్ వేసి క్లోజ్ జేసిండ్రు మూవీ. ఇక టెక్నికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీకొస్తే సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. విజువల్లీ బావుంది మూవీ చూడ్డానికి. ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ ఆల్సో గుడ్. డిఫరెంట్ టైమ్ పీరియడ్స్, లొకేషన్స్, ఎకనామికల్ క్లాసెస్ అన్నీ హ్యాండిల్ చేశారు. అనిరుద్‌స్ మ్యూజిక్ ఈజ్ డీసెంట్. కొన్ని సీన్స్‌కి ఎలివేటెడ్ ఉండే గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఓకే అనిపించింది. స్పెషల్ మార్క్ కనిపించలేదు. ఎందుకంటే సేమ్ అనిరుద్, 'విక్రమ్', 'జైలర్' లాంటి మూవీస్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళినాయి. ఆ మార్క్ 'కింగ్డమ్' మూవీలో కనిపించలేదు. నేను 'దేవర' మూవీ అప్పుడు ఒక మాట చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. అనిరుద్ తమిళ్ సినిమాలకు కొట్టినంత గట్టిగా తెలుగు సినిమాలకి మ్యూజిక్ ఇవ్వట్లేదు అని నా ఒపీనియన్. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓవరాల్‌గా నా వరకు 'కింగ్డమ్' ఒక హై పొటెన్షియల్ ఉండి కూడా యావరేజ్ అవుట్‌పుట్ ఇచ్చిన మూవీ. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు మాత్రం టీజర్, ట్రైలర్ బేస్ చేసుకొని నచ్చితే థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడండి. చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాట్స్ ఆల్ అబౌట్ 'కింగ్డమ్'. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.